హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ సింపుల్ స్నాక్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ రెసిపీ చేసి పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దాల్మోత్ మిక్చర్ని. దీన్నే మనం ఆగ్రా మిక్చర్ అని కూడా పిలుస్తాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు మసూర్ దాల్ తీసుకోండి. దీన్నే మనం ఎర్ర కందిపప్పు అంటారండి. బయట సూపర్ మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఒక 1/2 kg వరకు ఉంటుందండి. పొట్టు తీసేసి స్ప్లిట్స్ కింద అమ్ముతారు కదా, ఎర్ర కందిపప్పు అంటారు కదా, అదే ఇదన్నమాట అండి. కాకపోతే ఇది పొట్టుతో ఉంటుందండి. ఓకేనా, వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి 2-3 సార్లు. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత మరొకసారి వాటర్ ఫుల్గా వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఓకేనా, ఖచ్చితంగా 8 hours పాటు నానబెట్టుకోవాలి. ఓకేనా, మీరు నైట్ చేస్తే నైట్, మార్నింగ్ చేస్తే మార్నింగ్. ఈ విధంగా ఫుల్గా వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ చేస్తానండి, సో అందుకని నైటే నానబెడుతున్నాను. ఓకేనా, నెక్స్ట్ డే మార్నింగ్కి పప్పు అనేది ఈ విధంగా సోక్ అవుతుందండి. కొంచెం పెద్దగా అయింది కదా. ఓకేనా, ఈ విధంగా సోక్ అయినటువంటి పప్పుని మరొక 2-3 times పాటు బాగా వాష్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా వాష్ చేసిన తర్వాత వాటర్ అది తీసేసి స్ట్రైనర్లోకి వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి. ఓకేనా, దీనివల్ల ఎంతో కొంత వాటర్ అనేది బయటికి పోతుంది కదా. ఆ తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోండి. సో వాటర్ ఏమీ లేకుండా వీటిని డ్రై చేయాలన్నమాట. జస్ట్ లైట్గా అక్కడక్కడ వాటర్ క్వాంటిటీ అనేది ఉండాలండి, లైట్గా. ఓకేనా, ఫ్యాన్ గదిలోనే వేసుకుంటే మనకి ఒక 1/2 hourలో మనకి డ్రై అయిపోతుంది. కాటన్ క్లాత్ కదా. ఓకేనా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. లైట్గా అక్కడక్కడ ఉంటే సరిపోతుంది. ఓకేనండి, ఈ విధంగా డ్రై అయిన పప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఓకేనా, సో అక్కడక్కడ లైట్గా వాటర్ అనేది ఉంది కదా, సో అది కూడా డ్రై అవ్వకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ మిక్చర్ చేసే ముందు కారపూసని ప్రిపేర్ చేసుకోవాలండి. బౌల్లో 1 cup వరకు శనగపిండి వేసుకోండి. సో మీరు కారపూస ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే కనుక 2 cups వరకు వేసుకోవచ్చండి. అందులో సరిపడా సాల్ట్, పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలపండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోండి. పిండి ఈ విధంగా బాగా ముద్దలా ఉంటే కనుక మనకి కారపూస అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. మీకు మరీ ఇంత తడిగా అవసరం లేదంటే కొంచెంగా వాటర్ తగ్గించుకోండి. ఓకేనా, చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి పిండి అనేది. ఓకేనా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఓకేనా, జంతికల మేకర్ తీసుకోండి. సో మీకు ఈ హోల్ ఉన్నది అయితే తీసుకోవాలండి. ఓకేనా, తీసుకుని దాంట్లోకి పిండి అనేది పెట్టుకోండి. సో నేను 1 cup తీసుకున్నాను కాబట్టి 1 timeలోనే మనకి పిండి అనేది సరిపోతుందండి. ఓకేనా, సో పిండి అందులో మనం ఎలాంటి ఆయిల్ అప్లై చేయక్కర్లేదు, డైరెక్ట్ పిండిని వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పిండిలో వాటర్ అనేది వేసాం కదా. ఈ విధంగా వేసుకున్నాక లిడ్ని క్లోజ్ చేసుకోండి. పిండి అనేది గట్టిగా కలిపితే జంతికలు వేసేటప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయినాక వీటిని ఈ విధంగా వేసుకోండి. మనకి షేప్ అనేది ఇలాగే రావాలని రూల్ ఏమి లేదండి. సో మీకు వచ్చినట్టే జస్ట్ ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఆ జంతికలు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మేకర్ తోటి. పిండి అనేది స్టిక్కీగా కలిపాం కదండి, సో అందుకే చాలా ఫాస్ట్గా పడిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మనకి బబుల్స్ తగ్గగానే ఇవి బాగా ఫ్రై అయినట్టు అనమాట. ఈ విధంగా 2 వైపులా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రిమైనింగ్ వాటిని కూడా వేయించుకోండి. మీరు ఇక్కడ కారపూస అనేది ఆ మిక్చర్లో ఎక్కువ కావాలనుకుంటే కనుక 2 cups వరకు శనగపిండి అనేది తీసుకోవచ్చండి. ఓకేనా, నేనైతే 1 cup మాత్రమే తీసుకున్నాను. మామూలుగా అగర మిక్చర్ అంటే అక్కడక్కడే కదా ఉంటుంది సన్న కారపూస అనేది. ఓకేనా, సో అదేవిధంగా వీటిని కూడా 2 వైపులా వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా శనగకారపూస వేయాలనుకుంటే ఈ విధంగా శనగపిండి ఒకటే వేసుకుని ఇలా కలుపుకుని వేయించుకున్నా కూడా తినడానికి చాలా బాగుంటాయండి. అదేవిధంగా రిమైనింగ్ అన్నీ వేయించిన తర్వాత ఈ సన్నకారపూసని ఈ విధంగా బాగా ప్రెస్ చేయండి. మనకి చిన్న చిన్న ముక్కల కింద అయిపోవాలండి. ఓకేనా, 2 చేతులు యూస్ చేసి బాగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన సన్నకారపూసని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ పప్పుని ఫ్రై చేసుకోవాలండి. అదే ఆయిల్లో ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కదా, అందులో స్ట్రైనర్ పెట్టుకుని ఈ పప్పుని వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒక 1/2 cup వరకు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకోవడం వల్ల పప్పు అనేది విడిగా ఉండకుండా తీసేటప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా,
సో ఇక్కడ పప్పు అనేది చాలా టైం పడుతుందండి ఫ్రై చేయడానికి. మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. 5 to 10 మినిట్స్ వరకు టైం పట్టొచ్చండి. సో అందులోనే కొద్దిగా వేసుకొని ఫ్రై చేస్తున్నాం కదా, సో మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు టైం అయితే ఎక్కువే పడుతుంది. సో మీకు ఇక్కడ ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే కొంచెంగా నోట్లో వేసుకోండి. మీకు క్రిస్పీగా ఉంటే కనుక ఫ్రై అయిపోయినట్టే, ఓకేనా. సో ఆయిల్లోంచి ఈ విధంగా తీసి మొత్తాన్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ గరిటెతో బాగా కలిపితే మనకి ఆయిల్ క్వాంటిటీ అనేది కింద పడిపోతుందండి, ఓకేనా. ఆ తర్వాత కాసేపు అలా ఉంచి వేరొక బౌల్లో పేపర్ వేసుకోండి లేదా టిష్యూ కానీ వేసుకొని ఈ పప్పుని అందులోకి వేసుకోండి. అదేవిధంగా రిమైనింగ్ పప్పుని కూడా వేయించుకోండి. సో ఇక్కడ పప్పు ఫ్రై చేసేటప్పుడే టైం అయితే ఎక్కువే పడుతుందండి, ఓకేనా. ఈ విధంగా పప్పు మొత్తం ఫ్రై చేసిన తర్వాత వేరుశనగకాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒక పావు కప్పు కానీ అరకప్పు కానీ వేరుశనగలు తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. లేదంటే మీరు ఈ ప్లేస్లో జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రై అయిన పప్పుని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 4-5 రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయించుకోండి, ఓకేనా. నెక్స్ట్ పప్పులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, చాట్ మసాలా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేసుకోండి, ఓకేనా. చాట్ మసాలా పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఫ్రై చేసినటువంటి పీనట్స్, కరివేపాకు వేసుకోండి. అందులోనే సన్నకారపూస కూడా వేసుకోండి. వీటంతటిని మొత్తం కలిసే విధంగా గరిటెతో బాగా కలపండి. ఇందులో మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మరొకసారి వేసుకుని కలుపుకోండి, ఓకేనా. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన దాల్ మోత్ మిక్చర్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.